పార్టీ లిటరల్గా కంప్లీట్గా ప్రజలను సేవ చేయడంలో, ప్రజలకు సేవ చేయడంలో ఫెయిల్ అయినటువంటి పార్టీగా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఈరోజు కవిత చేసినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అది సంచలనంగా మారడం అనేది జరిగింది. ఇన్ని రోజులుగా కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే నా మీద కుట్ర చేస్తున్నారు, అది కేసీఆర్ కి మా ఇంట్లో వాళ్ళే అని చెప్పేసి కేసీఆర్ దగ్గర నా పైన తప్పుడు ఆరోపణలు ఇస్తున్నారు, తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు, అలాగే నా పైన కూడా సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఎక్కడ కూడా పేర్లు చెప్పలేదు. అలాగే రీసెంట్ గా జగదీష్ రెడ్డి విషయంలో మాత్రం జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అని చెప్పేసి చెప్పడంతో ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కావడం అనేది జరిగింది. అసలు కవిత ఏం చేస్తుంది అన్న విషయాలు కూడా ఆ టైంలో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. ఈరోజు అమెరికా నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందులో కాళేశ్వరం గురించి ప్రస్తావిస్తూ అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అన్నది మాత్రం, ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి సంబంధించింది. కేసీఆర్ అనే మహానాయకుడిని ఈరోజు సిబిఐకి అప్పగించేంత వరకు తీసుకొచ్చారు. దానికి గల కారణం ఎవరో కాదు, మెగా కృష్ణారెడ్డి, సంతోష్ రావు, అలాగే హరీష్ రావు పేర్లు చెప్పడం అనేది జరిగింది. సో పార్టీలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు పేరు చెప్పడంతో ఒకసారిగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇటు కవితకు సంబంధించిన వాళ్ళని కావచ్చు, కవితకు సంబంధించిన పిఆర్ఓలను కూడా రిమూవ్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం కవిత చుట్టూ రాజకీయాలు అనేది మళ్ళీ తెలంగాణలో మొదలయ్యాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఇది కేవలం ఇంట్లో పంచాయతీగా మాత్రమే చూడడం అనేది జరిగింది. బట్ ఈరోజు డైరెక్ట్గా సంతోష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అలాగే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంతోష్ రావు లేనిది కేసీఆర్ గారు ఏ పని చెయ్యలేరు అన్నది అది వాస్తవమైన విషయము. ఇంట్లో కూతురు కొడుకు కన్నా ఎక్కువ సంతోష్ రావునే కేసీఆర్ లైక్ చేయడం అనేది జరుగుతుంది అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. తర్వాత హరీష్ రావు, హరీష్ రావుకి ఎన్నో సందర్భాలలో ఇతర పార్టీల నుంచి కావచ్చు, తర్వాత ఇతర అంశాల నుంచి కావచ్చు, ఒక సంవత్సరం మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా హరీష్ రావు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ వేరే వాళ్ళ పైన ఎటువంటి ఆరోపణలు చేయలేదు. అంత అంటే హరీష్ రావు అంటేనే కేసీఆర్ తర్వాత స్థానం అని చెప్పేసి అందరు అనుకుంటారు. అలాంటి హరీష్ రావు పేరు తీయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు మాత్రం అలర్ట్ కావడం అనేది జరిగింది. మరి కవితని సస్పెండ్ చేస్తారా పార్టీలో నుంచి? ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల పైన ఈరోజు ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళపైన ఆరోపణలు అయితే చెయ్యలేదు, ఒక జగదీష్ రెడ్డి తప్పించి. ఈరోజు ఏకంగా హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు పేర్లు కూడా మీడియా ముఖాన తీయడంతో ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటి? ఇంకోటి, కవిత గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నన్ను అంటే ఎట్లాగో సోషల్ మీడియాలో హరాస్మెంట్ చేస్తారు, తర్వాత నన్ను పార్టీలో నుంచి తీసేసినా పర్లేదు, నా పోరాటం మాత్రం ఆగదు అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పడం అనేది కూడా జరిగింది. మరి ఇక బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒంటరి పోరు అని చెప్పేసి చెప్పుకోవచ్చా, అండ్ సింహం సింగిల్ గా వస్తుందని చెప్పేసి కవిత అభిమానులు మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి జాగృతి నుంచే రాజకీయాలు, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే రాజకీయాలు మొదలు పెట్టనుందా అన్నది చూడాల్సిన విషయం. ప్రస్తుతం మాత్రం కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నేతలు అయితే ఎవరు కూడా స్పందించట్లేదు. కేవలం హరీష్ రావుకు సంబంధించినటువంటి స్టేటస్లు మాత్రమే పెట్టుకుంటున్నారు. సో అసెంబ్లీలో సింహం సింగిల్ గా గర్జించింది. అండ్ హరీష్ రావు చెప్పినటువంటి విషయాలకి కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నారని చెప్పేసి కూడా వివిధ రకాలుగా పోస్టులు చేస్తున్నారు. మరి కవిత గారి పైన అయితే ఇప్పటివరకు ఎవరు విమర్శలు చేయలేదు, జాగృతి నుంచి కూడా ఎవరు విమర్శలు చేయలేదు. మరి ఇది ఇంతటితోటే కూల్ అవుతుందా, లేకపోతే రేపటి నుంచి ఇదేమన్నా ఇంకాస్త ఎక్కువగా అవుతుందా, అండ్ సస్పెన్షన్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా అన్నది మాత్రం చూడాల్సిన విషయం. మరి హరీష్ రావు గారు కూడా దీనిపైన ఏ విధంగానూ స్పందించలేదు. మరి ఇండైరెక్ట్ గా స్పందించే అవకాశం ఉందా? అలాగే నిన్న అసెంబ్లీలో కూడా చాలా క్లారిటీగా చెప్పారు, నా కూతురికి యూకేకి మేము టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ కేవలం కాళేశ్వరం పైన ఎక్కడ తప్పుడు ఆరోపణలు చేస్తారేమో అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో నేను ఉండిపోయానని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. మరి అలాంటి పోస్టులు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు షేర్లు చేయడం అనేది కూడా జరుగుతుంది. అఫీషియల్ అంటే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అఫీషియల్ బీఆర్ఎస్ గ్రూప్ లో హరీష్ రావు గురించి సింహం సింగిల్ అనే టైటిల్ తోటి
హరీష్ రావు గురించి చెప్పడం అనేది జరిగింది. మరి కవిత దారి ఎటువైపు అండ్ కవిత సస్పెండ్ అనేది తప్పదా అన్నది చూడాల్సిన విషయం.